సంగీత్ చాలా అట్టహాసంగా ముగిసిపోయాక తర్వాత రోజు పెళ్లి పనులు ఉండటంతో త్వరగా నిద్రకు ఉపక్రమించారు అందరూ. తర్వాత రోజు ఉదయం 11 గంటలకు ముహూర్తం కావటంతో ఉదయం 6 గంటల అప్పుడే మంగళ స్నానాలు కూడా అయిపోయి మరోసారి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా అయిపోయారు. నర్మదా సాగర్లు విత్ తోడు పెళ్ళికూతురు తోడు పెళ్ళికొడుకులతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా సాగర్ పెళ్లి టాపిక్ గురించి ఒక వారం రోజుల నుంచి హాట్ టాపిక్గా మారేంత అరేంజ్మెంట్స్ చేయించాడు ఇవాన్ బామర్ది మీద ప్రేమతో. ఇక నర్మద నిజంగానే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా రెడీ అయితే తనతో పాటు ఇషిక ఏమాత్రం తీసిపోకుండా రెడీ అయ్యింది ఇవాన్ బలవంతం మీద. పైగా ఇవాన్ని దగ్గరుండి రెడీ చేశాడు ఇషికని తను సెలెక్ట్ చేసిన చీర ఇంకా నగలలో. నర్మద కంటే ఎక్కువ ఇషికని అందంగా కనిపించింది అందరికీ. ఇక సాగర్ చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతూ ఆనందం తన మొహంలో కనిపిస్తూ ఉంటే ఇవాన్ నవ్వుకున్నాడు. ఇవాన్ కూడా సాగర్కి పోటీగా సేమ్ తనలానే పట్టుబట్టలు వేసుకుని ఎవరు పెళ్లి కొడుకో తెలియనంతగా రెడీ అయ్యాడు కావాలని సాగర్ని ఏడిపించటానికి. అది చూసిన సాగర్ పట్టించుకోనట్టే సంతోషించాడు. ఇవాన్ ఇషికల పెళ్లి సక్రమంగా జరగకపోవటంతో తన పెళ్లిలో వాళ్ళు కూడా తమ కోరికలు తీర్చుకోవటంతో ఇక కన్యాదానం సమయంలో ఇవాన్ ఇషిక సాగర్ తరపున సాగర్ పక్కన కూర్చున్నారు తల్లిదండ్రుల స్థానంలో. వాళ్లతో పాటు తోడయ్యింది బుట్టబొమ్మల అందంగా పట్టు పరికిణిలో రెడీ అయిన ఇషిత. అలా అందరి మధ్య సాగర్ నర్మద మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకున్నాడు. చాలా సింపుల్గా చెప్పేశాను అనుకోకండి, లాగ్ చేయటం ఇష్టం లేక ఇలా సింపుల్గా అయిపోగొట్టాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మొత్తానికి పెళ్లి చాలా ఘనంగా ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గ విధంగా నారాయణ గారు ఇవాన్ కలిసి చేశారు. పెళ్ళైపోయాక సాగర్ నర్మద వాళ్ళు ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయ్యాక వాళ్ళ భోజనాలు ఎప్పుడో 3 గంటల తర్వాత పూర్తయ్యాయి. అప్పటి వరకు ఫోటోషూట్తోనే సరిపోయింది. ఇక ఇవాన్ కూడా వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు తనకి తెలిసిన వాళ్ళు అవ్వటంతో బిజీగా తిరుగుతూ ఇషితని తన చేతిలోనే ఉంచుకున్నాడు. ఇషిక బిజీగా ఉండటంతో అలా సాయంత్రం 4 గంటల సమయంలో అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అప్పుడు గృహప్రవేశానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఇషిక వాళ్ళు తన ఫ్యామిలీతో కలిసి. నారాయణ గారికి ఆయన తరపు చుట్టాలు ఉన్నా పెద్దగా సహాయం చేసేవాళ్ళు లేకపోవటంతో అటువంటివి ఎవరూ పట్టించుకోలేదు. సో ఇషిక కూతురిగా అవన్నీ చేసుకుంటూ ఉంటే తనకి తోడుగా వైదేహి గారు చేస్తూ ఉంటే భాగ్యలక్ష్మి గారు చెప్తూ ఉన్నారు. అలా గృహప్రవేశానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాక కొంగుమూడితో పాటు గుమ్మం వరకు వచ్చిన ఇద్దరిని ఆపేసిన ఇషిక హారతి ఇచ్చేశాక ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని రమ్మంటే నర్మద నార్మల్గా చెప్పిన సాగర్ మాత్రం అమ్మాయిలా సిగ్గుపడి నేను నేను అని సాగదీస్తూ ఉంటే ఇషిత డాడా మామకి అత్త పేరు తెలియదనుకుంటా నువ్వు చెప్పు అని పంచివేసింది. తన మాటలకి అక్కడ అందరూ పగలబడి నవ్వేస్తే సాగర్ పరువు మొత్తం పోయినట్టు ఉక్రోషంగా ఇషిత వైపు చూశాడు. నీకెందుకే బుడ్డదానా అంటూ. దెబ్బకి ఇవాన్ షార్ప్గా చూడటంతో సాగర్ గొంతులోనే కూతురు బాబు కరెక్ట్గా సెట్ అయ్యారు అని కొనుక్కొని నేను నా భార్య, నా ప్రియమైన భార్యమని, నా ఇల్లాలు, నా ఇంటికి దీపం అంటూ ట్యాగ్లైన్స్ అన్నీ చెప్తూ ఉంటే అక్కడ అందరూ నీరసంగా మొహం పెట్టారు. ఇంతలో నర్మద చిరుకోపంగా నా పేరు చెప్పు ముందు అని సీరియస్గా చెప్పటంతో సాగర్ బిక్కమొహం వేసుకుని నర్మద వైపు చూసి ఇప్పుడే నువ్వు నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఇక లోపలికి అడుగు పెట్టాక పూర్తిగా తొక్కి పారేస్తావేమో అని యాక్షన్ చేస్తూ ఉంటే ఇషిక సాగర్ తల మీద ముట్టి టైం అవుతుందిరా త్వరగాని అల్లరి తర్వాత కంటిన్యూ చేద్దువు, ముందు పేర్లు చెప్పు అని అనటంతో సాగర్ నవ్వుకుంటూ పేర్లు చెప్పాక ఆల్రెడీ ఆడపిల్ల కట్నం కింద ఇషితకి వడ్డానం ఇవ్వటంతో ఇషికకి డైమండ్ గాజులు ఇచ్చి లోపలికి అడుగుపెట్టాడు. ఇషిక వద్దన్నా పట్టించుకోకుండా లోపలికి అడుగుపెట్టిన తర్వాత నర్మద చేత దీపం పెట్టించిన ఇషిక తనని ఒక రూంలోకి పంపించింది తన తల్లితో పాటు. ఇక ఇషిక మిగిలిన పనులు ఉండటం వలన అవన్నీ చేసుకుంటూ బిజీగా తిరుగుతూ ఉంటే ఇషిత ఆకలవుతుందని అడగటంతో ఫ్రూట్స్ పెడుతూ ఇషికని చూస్తూ ఉన్నాడు. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అన్నట్టు తిరుగుతూ ఉంటే సాయంత్రం 7 గంటలకి కానీ ఇషిక ప్రశాంతంగా సోఫాలో వాలలేదు.
తను అలా సోఫాలో కూర్చోగానే ఇవాన్ తన ఎదురుగా కాఫీ కప్ పెట్టి, ముందు కాఫీ తాగు. అన్ని పనులు నీ నెత్తి మీద వేసుకోకపోతే అమ్మకి, నానికి చెప్పొచ్చు కదా! వాళ్ళు చేస్తారు కదా! లేదంటే వర్కర్స్‌కి ఇవ్వచ్చు కదా! అని చిరుకోపంగా అంటూ హాట్ వాటర్ బకెట్ తీసుకువచ్చి ఇషిత కాళ్ళ దగ్గర పెట్టి, పాదాలు వాటిలో పెట్టు నొప్పులు తగ్గుతాయి అని ఇషిక పాదాలు తనే స్వయంగా గోరువెచ్చని నీళ్ళల్లో పెట్టి కాఫీ తాగుతున్న ఇషిక ఫేస్ రిలాక్స్‌గా మారటంతో చిరునవ్వుతో, అందుకే చెప్పేది నెత్తి మీద పనులన్నీ పెట్టుకోకూడదని అని తన పక్కనే కూర్చుని మెడ నొక్కాడు తన స్ట్రెస్ ఫీల్ అవుతుందని. అప్పటికే ఇషిత తిరిగి తిరిగి అలసిపోయి భాగ్యలక్ష్మి గారితో పాటు ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత చుట్టాలందరూ ఎక్కువ ఉండటంతో ఇషిక, ఇవాన్ వాళ్ళు కూడా తమ ఇంటికి వెళ్ళిపోయారు పడుకోవటానికి. తర్వాత రోజు వ్రతం ఉండటంతో ఉదయాన్నే 4 గంటలకల్లా తిరిగి సాగర్ ఇంటికి చేరుకోవాలని. ఇంటికి చేరిన ఇవాన్ ఇషిక బాగా అలసిపోయి ఉండటంతో అలానే బెడ్ మీద వాలటం చూసి, స్నానం చెయ్యిషు, లేదంటే నిద్ర పట్టదు. ఈ రోజంతా క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నావు అంటూ బలవంతంగా లేపి తన చేతిలో నైట్ డ్రెస్ పెట్టి, వెళ్ళు వెళ్ళు అంటూ ఇషికని వాష్రూంలోకి పంపాక ఇవాన్ ఇషిత దగ్గరికి వెళ్ళాడు తను నిద్రపోయిందా లేదా అని. అప్పటికే నిద్రలోకంలో ఊగుతున్న ఇషిత భాగ్యలక్ష్మి గారి దగ్గరే నిద్రపోవటంతో అక్కడికి వెళ్ళి ఇషిత నిద్రపోవటం చూసి, ఇక అక్కడే ఉంచుకోమని మళ్ళీ లేపితే నిద్రపోదేమో అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి, గుడ్ నైట్ ప్రిన్సెస్ అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. హాట్ వాటర్‌తో ప్రశాంతంగా అరగంట పాటు స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఇషిక తను వచ్చేసరికి ఇవాన్ ఫోన్ కాల్‌లో ఉండటంతో, ఈయనకి ఎప్పుడు ఈ ఫోన్ కాల్స్ తగ్గుతాయో అని విసుగ్గా అనుకొని బెడ్ మీద వాలిన ఇషిక కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేయటంతో ప్రశాంతంగా నిద్రపోయింది. కాల్ మాట్లాడటం అయిపోయి బాల్కనీలో నుంచి లోపలికి వచ్చిన ఇవాన్‌కి ఇషిక నిద్రపోయి కనిపించటంతో నవ్వుకుంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి ఇషికని హత్తుకొని నిద్రపోయాడు. అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయం 3 గంటలకి అలారం పెట్టుకున్న ఇషిత భాగ్యలక్ష్మి గారి వాళ్ళతో పాటు తీసుకురమ్మని తను ముందు వెళ్తానని చెప్పి ఇవాన్ని లేపి ఇద్దరూ కలిసి తయారయ్యాక సాగర్ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే నారాయణ గారు లేచి పనులు చూసుకుంటూ ఉన్నారు వ్రతం కోసం. ఇషిక రావటంతోనే తను మొత్తం తీసుకుని, నేను చూసుకుంటాను నాన్న, మీరు వెళ్ళి మిగిలినవి చూసుకోండి అని తను మండపం డెకరేషన్, ఇంటి డెకరేషన్, ప్రసాదాలు, పూజ సామాగ్రి, పళ్ళు, పూలు మొత్తం తనే చూసుకుంటూ దగ్గరుండి రెడీ చేయించింది. ఒక్క మండపం తప్ప మిగిలినవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ హెల్పర్తో. మండపం మాత్రం దగ్గరుండి ఇషికనే రెడీ చేసింది. తనకి తోడుగా నర్మద అమ్మగారు, నర్మద పిన్నిగారు కూడా హెల్ప్ చేశారు. అంతా పూర్తయ్యేసరికల్లా ఇషిక కొంచెం చెమటతో నిండిపోతే అప్పుడే వచ్చిన సాగర్ ఇషికని రెడీ అయి రమ్మని పంపించాడు. ఆల్రెడీ అక్కడ తన కోసం తీసుకున్న పట్టు చీరలు ఉండటంతో. ఇషిక కూడా అలా ఉంటే ఇవాన్ తిడతాడని సరే అని వెళ్ళి ఫ్రెష్ అయి మరోసారి రెడీ అయ్యింది నర్మదతో పాటు. ఇంతలో వ్రతం స్టార్ట్ అవ్వటంతో అందరూ వ్రతానికి అటెండ్ అవుతూ ఉంటే ఇషిక కావాల్సినవి అందిస్తూ బిజీగా తిరుగుతుంటే ఇవాన్, నారాయణ గారు భోజనాల సంగతి చూస్తూ వచ్చిన చుట్టాలను పరికరిస్తూ మరోసారి బిజీగా మారిపోయారు. ఇక నర్మద అమ్మగారు, నర్మద తరపు చుట్టాలు కూడా నారాయణ గారికి హెల్ప్ చేశారు. కానీ నారాయణ గారి తరపు చుట్టాలు పెద్దగా ఏ పనిలోనూ పాల్గొనలేదు. బికాజ్ వాళ్ళకి సాగర్‌ని తమ అల్లుడిని చేసుకోవాలని ఎప్పటినుంచో కోరిక. కానీ సాగర్ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటానని చెప్పకపోగా ఇప్పుడు తన కింద పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం మింగుడు పడక అందరూ వచ్చామంటే వచ్చాము, తిన్నామంటే తిన్నాము అన్నట్టే ఉన్నారు. వ్రతం అయిపోయాక ఆ రోజు రాత్రికి అక్కడే ఫస్ట్ నైట్‌కి ముహూర్తం అరేంజ్ చేసింది ఇషిక. అమావాస్య వస్తుందని లేట్ చేయకూడదని. అదే విషయం పెళ్లికి ముందే నర్మద ఫ్యామిలీతో చెప్పి ఒప్పించింది. అలా ఆ రాత్రి నర్మదని ఎంతో అందంగా రెడీ చేసిన ఇషిక మిగిలిన వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య ఆడించాల్సిన ఆటలన్నీ ఆడించి దాంపత్య తాంబూలం కూడా ఇప్పించాక నర్మద చేతిలో పాల గ్లాస్ పెట్టి సాగర్ రూంలోకి పంపించారు. అప్పటికే సాగర్ ఎప్పుడెప్పుడు నర్మద వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేయటానికి. ఎప్పుడైతే నర్మద రూంలోకి వెళ్ళిపోయి ఇషిక కిందకి వచ్చిందో క్షణం ఆలస్యం చేయకుండా ఇవాన్ ఇషికని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పటికే ఇషిత కూడా ముందు రోజులాగానే అలసిపోయి నిద్రపోవటంతో వైదేహి గారు ముందే తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి. ఇక ఇంటికి చేరిన ఇవాన్ ఇషికని డైరెక్ట్గా రూమ్లోకి తీసుకువెళ్ళేసరికి మరోసారి ఆ రూమ్ శోభనపు గదిలా రెడీ అవ్వటంతో ఇషిక ఆశ్చర్యంగా ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ అల్లరిగా కన్ను కొట్టి, బామర్దేనా ఫస్ట్ నైట్ చేసుకునేది? నేను కూడా చేసుకుంటాను లెక్కలేని నైట్స్లో మరో నైట్ అంటూ ఇషికని లోపలికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన ప్రేమని చూపించే పనిలో పడిపోయాడు. ఇషిక కూడా ఆనందంగా స్వీకరించింది ఇవాన్ ప్రేమని. ఇక ఇక్కడ సాగర్ రూమ్లోకి రావటమే రూమ్ మొత్తం గుబాలిస్తున్న మల్లెపూల పరిమళానికి మనసంతా పరవశించిపోయి ఎప్పుడెప్పుడు నర్మద వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. నర్మద రూమ్లోకి రావటమే సాగర్ సినిమాలో చూపించినట్టు సిగ్గుపడుతూ గుమ్మంలోనే ఆగిపోతుందనుకున్న తన ఎస్టిమేషన్స్ని కాలి కింద తొక్కేసి కొంచెం కూడా సిగ్గుపడకుండా నర్మద డైరెక్ట్గా తల కూడా దించకుండా సాగర్ ఎదురుగా పాల గ్లాస్ పెట్టి తాగి శుభ్రంగా బుబ్బు అని మెడలో ఉన్న నగలన్నీ తీసేస్తుంటే, ఆ నగలన్నీ తీయాల్సింది నేను అని కంగారుగా అన్నాడు సాగర్. హలో సార్, నేను ఎంప్లాయ్, మీరు బాస్. సో మన మధ్య బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే ఉంది అండ్ అలానే కొనసాగును. అసలే మీకు పెళ్ళంటే ఇష్టం లేదు, బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అని పళ్ళు నూరుతూ చెప్పిన నర్మద సైలెంట్గా ఒక సైడ్ బెడ్ మీద పడుకుంటే సాగర్, ఇది అన్యాయం, అక్రమం, కావాలని ఇదంతా చేస్తున్నావు నువ్వు అంటూ గట్టిగా అరిచాడు. ఏది అన్యాయం, ఏది అక్రమం అంటూ నర్మద సీరియస్గా చూడటంతో ఇదే అన్యాయం అంటూ సడన్గా తిరగటం వలన తొలగిపోయిన బయట నుంచి నాభి అందాలని కనులారా చూస్తూ అన్నాడు. కనులకి మోక్షం ప్రసాదించి చేతులకి మాత్రం సంకెళ్ళు వేస్తే ఎలా నర్మద అంటూ తన పక్కన చేరిపోయిన సాగర్ నర్మద నడుము మీద చేయి వేసేలోపు ఆ చేతి మీద గట్టిగా కొట్టింది నర్మద. దెబ్బకి సాగర్ తన చేతిని వెనక్కి తీసుకొని, ఒసేయ్ ఫస్ట్ నైట్ రోజే రాక్షసిలా మారిపోకే, కనీసం 1 సంవత్సరం అన్నా గ్యాప్ ఇవ్వు అంటూ ఉండగానే నర్మద పళ్ళు కొరుకుతూ లేచి కూర్చుని, నేను ఆల్రెడీ రాక్షసునే కదా, నీ మీద యాటిట్యూడ్ చూపించడానికే వచ్చాను కదా నేను. అదే కదా నువ్వు గృహప్రవేశం టైంలో చెప్పింది. పైగా వ్రతం జరుగుతున్నప్పుడు ఏం చేశావు నువ్వు అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న నర్మదని చూసి సాగర్ గుటకలు మింగుతూ, అంటే అదేదో పొరపాటుని జరిగిపోయింది నర్మద, టెంప్ట్ అయిపోయాను, ఏం చేయమంటావు, నీ అందరు నన్ను వ్యసుని చేస్తుంది అని కూర్చున్న నర్మద టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ అన్నాడు. నర్మద పైకి లేచి కూర్చుని చేతులు కట్టుకుని, మరి అందమంతా నేను ప్రేమించిన ఈ 6 సంవత్సరాల్లో కనిపించలేదా నీకు అని సీరియస్గా అడిగింది. ఎందుకే పాత విషయాలు తీసి మరీ ఏడిపిస్తావు అంటూ ఏడుపు మొహం పెట్టిన సాగర్ని చూసి మనసులో నవ్వుకుంటున్న నర్మద, నువ్వు నా ప్రేమ ఒప్పుకోగానే పెళ్లి చేసుకున్నాను. బికాస్ ఎక్కడ మళ్ళీ నీ మెదడులో పురుగు పుట్టి నన్ను కాదని మరో ఆడదాన్ని చేసుకుంటావేమోనని. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నువ్వు నన్ను 6 సంవత్సరాలు ఏడిపించినందుకు నేను కూడా కనీసం ఒక 6 మంత్స్ అయినా నిన్ను ఏడిపించాలి కదా సాగర్. ఆడదానిగా ఆ మాత్రం హక్కు లేదా నాకు అంటూ ఇన్నోసెంట్గా చెప్పిన నర్మదని చూసి గుండెల మీద చేయి వేసుకున్నాడు సాగర్. అమ్మని, నీ మెదడులో ఇంత పెద్ద కుట్ర ఉందా అంటూ. నాకు కుట్రలు గట్రలు ఏమీ రావు సాగర్, నిన్ను ప్రేమించటం మాత్రమే వచ్చు. ఆ ప్రేమని వ్యక్తపరిచే సమయం వచ్చినప్పుడు కాదనుకున్నావు నువ్వు. సో ఇప్పుడు నాకు నా ప్రేమ చూపించాలి అనిపించటం లేదు. ఏం చేయమంటావు? నా ప్రేమ చూపించాలి అనిపించినప్పుడు తప్పకుండా నీకు చూపిస్తానులే, సరేనా అని కళ్ళు ఎగరేస్తూ అన్న నర్మదని తన మీదకి లాక్కున్న సాగర్, చాలు చేసిన ఓవర్ యాక్షన్, పడుకో, నీకు ఇష్టం లేకపోతే నేనేమి నిన్ను బలవంతం చేయను అంటూ నర్మదని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు సైలెంట్గా. సాగర్ సడన్గా అలా పడుకోబెట్టడంతో తికమక పడిన నర్మద, ఇదేంటి ఇలా చేస్తున్నావు, గొడవ పడు నాతో అని లేచి కూర్చుంటే సాగర్ తల కింద చేతులు పెట్టుకుని, ఎందుకు గొడవ పడాలి, ఇదంతా ఇష్టం లేదని నీ మాటల ద్వారానే అర్థమవుతుంది. ఎవరైనా ప్రేమించిన మగాడు భర్తగా వచ్చాక కూడా దూరం పెట్టాలనుకుంటారా? నాకు తెలిసి అయితే అనుకోరు. కానీ నువ్వు అనుకుంటున్నావు అంటే ఇదంతా నీకు ఇష్టం లేదని అర్థం, అంతే కదా నర్మదా. నీ ఇష్టాలకి నేను వాల్యూ ఇస్తాను,
నిన్ను బలవంతంగా సొంతం చేసుకునే వాడిని కాదులే నేను. పర్వాలేదు. ఈ డెకరేషన్ మొత్తం అడవి కాంచిన వెన్నెలైనా పర్వాలేదు. మరోసారి నీ ఇష్టంతో నాకు దగ్గరవ్వాలనుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ డెకరేషన్ చేస్తాను. అప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు భారీగా మారుదువు. సరేనా? అని అన్నాడు సాగర్ నర్మద మొహంలోకే చూస్తూ. పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పట్టింది. అందుకే ఇలా వాగుతున్నావు అని ఫ్రస్ట్రేషన్‌గా నర్మద అరుస్తూ, పెళ్ళాం దగ్గరికి రానివ్వకపోతే బుజ్జి తల్లి అమ్మ అంటూ బుజ్జగించుకోవాలి. ఏమైనా డిమాండ్స్ ఉన్నాయేమో తెలుసుకొని తీర్చేయాలి. కానీ నువ్వు ముద్దపప్పులా నా పెళ్ళానికి ఇష్టం లేదు, అందుకే దూరం పెడుతుంది అనుకుంటారా? మొద్దు, మొద్దు అంటూ సాగర్ తల మీద 2 సార్లు మొట్టి, కనీసం ఎందుకు వద్దంటున్నావు అని అడగొచ్చు కదా! అని అడిగింది నర్మద మూతి ముడిచి ముద్దుగా. హలో మేడం, ఆ ప్రశ్న ఆల్రెడీ అయిపోయినట్టుంది అంటూ సాగర్ ఒక ఐబ్రో రైజ్ చేయగానే నర్మద తడపడుతూ, ఏం ఒక్కసారి అడుగుతావా? ఇంకొకసారి అడగలేవా? మరి ఓవర్ చేస్తున్నావు అంటూ సాగర్ గుండెల మీద చెయ్యి వేసి, ఈ మనసులో నేనున్నప్పుడు నన్ను నీ సొంతం చేసుకోవటంలో ఆలస్యం ఎందుకు సాగర్? ఇలాంటి టైంలో కంట్రోల్ చేసుకోలేడు కదా ఏ మగాడు కూడా అని అడిగింది నర్మద అయోమయంగా. ఎవడన్నాడు కంట్రోల్ చేసుకుంటున్నాడని? రివర్స్‌లో వస్తే నువ్వే నా దగ్గరికి వస్తావని రివర్స్ అటాక్ చేశాను. అనుకున్నట్టుగానే 200% నాకు కావాల్సిన సమాధానం వచ్చేలా చేసింది అంటూ నర్మదని పూర్తిగా తన కౌగిలిలోకి లాగేసిన సాగర్ తన మీదకి చేరిపోయి మొహం మొత్తం ముద్దులు పెడుతూ, రాక్షసి, ఎంత ఊరిస్తావే నన్ను? పెళ్ళికి ముందు కూడా బాగా అలవాటు చేసి సడన్‌గా దూరం పెట్టేశావు. ఈ రాత్రి ఆ కోపం, ప్రేమ మొత్తం చూపించేస్తాను అని అంటే, నర్మద భయపడిపోయి, బాబోయ్ నా వల్ల కాదు, నేను రెడీగా లేను, నన్ను వదిలేయ్ సాగర్ అని గింజుకున్నా ఈసారి సాగర్ నుంచి తప్పించుకోలేకపోయింది నర్మద. సాగర్ తన అందాలని ఎంతో ఆనందంగా అందుకొని నర్మదని తన ఇష్టంతో పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. నర్మద కూడా ఇక బెట్టు చేయకుండా సాగర్ ఇష్టానికి తగ్గట్టు మోల్ట్ అయ్యి సాగర్‌లో కలిసిపోయింది. ఇక దగ్గర అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇవాన్ ఇషికని వదలటమే. ఇషిక చిరుకోపంగా ఇవాన్‌ని కొడుతూ, రోజురోజుకి మీరు మొరటుగా తయారవుతున్నారు. చూడండి ఎలా ఘాట్లు పెట్టేశారో అంటూ తన భుజం దగ్గర, గుండెల మీద, నడుము దగ్గర ఉన్న ఇవాన్ ఇచ్చిన పంటి గుర్తులని చూపిస్తూ చెప్పిన ఇషికని చూసి నవ్వుకుంటూ, మరి నిన్ను ముట్టుకున్న ప్రతిసారి జున్ను ముక్కలా మెత్తగా ఉంటే కొరక్కుండా ఉంటానా? గండు చీమై నీ నాభిలో దాగిన తేనెని జుర్రుకోకుండా ఉంటానా చెప్పు? పైగా నీ శరీరం మీద పంటిగాటు ఇస్తున్న ప్రతిసారి ఇది నా ప్రాపర్టీ, నాకు మాత్రమే సొంతమన్న గర్వం నాలో చేరిపోతుంది ఇషు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ ఇషికని మరోసారి కౌగిలిలోకి లాగేసి వన్స్ మోర్ అంటూ మళ్ళీ తనని ఉక్కిరిబిక్కిరి చేశాడు తన ప్రేమతో. తర్వాత రోజు ఉదయం నర్మద వాళ్ళని లేపే పని నర్మద అమ్మగారి చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళింది ఇషిక. సో నర్మద అమ్మగారు ఉదయం 4 గంటల సమయంలోనే వచ్చి ఇబ్బందిగానే సాగర్ రూమ్ డోర్ కొట్టారు. అప్పటికి సాగర్ నర్మదని వదిలి జస్ట్ అరగంట అవ్వటంతో అలసిపోయి కళ్ళు మూసుకున్న నర్మద వెంటనే కళ్ళు తెరిచి సాగర్ కౌగిలి నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే సాగర్ చిరాగ్గా, ఏంటే మళ్ళీ కావాలా? కావాలంటే అడుగు, ఇలా మెసలకు అంటూ మరోసారి తన మీదకి చేరేలోపు నర్మద ఆపేసి, బాబోయ్! ఇక నా వల్ల కాదు. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడాలి. ముందు నన్ను వదులు సాగర్ అంటూ సాగర్‌ని వదిలించుకొని అడ్డదిడ్డంగా చీర చుట్టుకున్న నర్మద కొంచెం డోర్ తీసి, డోర్ చాటు నుంచి బయట ఉన్న తన అమ్మగారిని చూసి, ఏంటమ్మా అని అడిగింది. నర్మద వాలకం చూసిన అమ్మగారు సంతోషిస్తూ, త్వరగా ఫ్రెష్ అయి వచ్చి దీపం పెట్టు, అల్లుడి గారిని కూడా లేపు. ఉదయం సంధ్యా సమయం వచ్చేలోపు మీరు స్నానాలు పూర్తి చేయాలి. ఇవి మీ బట్టలు అంటూ 2 కవర్లు నర్మద చేతిలో పెట్టి వెళ్ళిపోయాక నర్మద తన చీర తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. అప్పటికే సాగర్ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాడు. రెడీ అయిన నర్మద సాగర్‌ని లేపి బలవంతంగా రెడీ చేయించి ఇద్దరూ కలిసి దీపం పెట్టాక సాగర్ తన రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద వాలిపోతే నర్మద వెనకే కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. అప్పుడే ఇషిక ఫోన్ చేసింది సాగర్‌కి. ఇషిక నెంబర్ చూడటమే లిఫ్ట్ చేసిన సాగర్ చెప్పక్కా అని అడిగితే,
రాత్రంతా సవ్యంగానే జరిగింది కదా అని అడిగింది అద్దంలో తనని తాను చూసుకుంటూ. అప్పుడే సాగర్ చూపు నర్మద మీద పడి తనని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ సరిగ్గా జరిగిందంటే జరిగింది, జరగలేదంటే జరగలేదు. ఏమో తెలియదు అక్క, నాకు సరిగా అర్థం కాలేదు. అర్థమైనప్పుడు చెప్తాలే అని చెప్పి తికమక మాట్లాడి ఫోన్ కట్ చేశాక నర్మద మొహంలోకి చూస్తూ రాత్రంతా సవ్యంగా జరిగిందా అని అడిగాడు. దెబ్బకి కాఫీ తాగుతున్న నర్మదకి పొలమారి ఒకటే దగ్గేసింది. అయ్యో అంటూ నర్మద తల మీద తట్టిన సాగర్, ఏమైందని ఇప్పుడు ఇంతలా దగ్గుతున్నావు? నిదానంగా తాగొచ్చు కదా, ఎవరో లాగేసుకుపోతున్నట్టు ఆ స్పీడేంటి అని అరిచాడు. ఇంతలో నర్మద కొంచెం సెట్ అవ్వటంతో నువ్వు మాట్లాడిన మాటలకి పొరబోయింది. నేను కాఫీ తాగటం వల్ల కాదు అని పళ్ళు కొరుకుతూ, రాత్రంతా సవ్యంగా జరిగిందా అని నన్నడుగుతున్నావా నువ్వు అని ఉరుము చూస్తూ అడిగింది నర్మద. హా నర్మదా, అక్క అదే అడిగింది. అంతా సవ్యంగా జరిగిందా అని. నాకేమో ఏమీ అర్థం కాలేదు. ఏం సవ్యంగా జరిగిందని అడిగిందో. సో ఆ ప్రశ్న నిన్నే వేశాను. నువ్వు సమాధానం చెప్తావేమో అని. కానీ నువ్వు అంటూ భుజాలెగరేశాడు సాగర్. సాగర్ సమాధానానికి నర్మద సాగర్ భుజాల మీద 4 పీకి, నీకు నేనే దొరికానా ఆడుకోవటానికి? ఈ అల్లరి ఆపు సాగర్ అని అరిచింది. సాగర్ నవ్వుతూ నర్మదని తన మీదకి లాక్కొని, నిజంగానే అడుగుతున్నాను. నైట్ నేను చేసిన దానికి పెయిన్ ఏమైనా ఉందా నీకు? మార్నింగ్ అడుగుదామనుకున్నాను కానీ నువ్వు హడావిడిలో ఉండటంతో అడగలేదు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. బాగుంది కదా నీకు అని సిగ్గుపడుతున్న నర్మద మొహాన్ని పైకి లేపి అడిగాడు సాగర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.